ఒక కోతి రెండు పిల్లులు. అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటూ ఉన్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్నాయి. ఆ పిల్లులను ఒక కోతి చాలా సేపటి నుంచి గమనిస్తూ ఉంది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారము వాటికి తోచట్లేదు. మొత్తానికి కోతి ఆ రెండింటిని విడదీసి ఇంతటి దానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? మీ సమస్యకి ఒక్కటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరి సగంగా పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేను పంచి పెడతాను అని చెప్తుంది కోతి. కోతి చెప్పిన మాట పిల్లులకు నచ్చింది. అప్పుడు ఆ రొట్టె ముక్కను కోతికి అందచేస్తారు. కోతి ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం తినేసింది. అరేరే, ఇప్పుడు ఈ చేతిలో ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ రెండో ముక్కను కూడా కొంచెం కొరికి తినేసింది. ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయిందే అని మళ్ళీ ఆ మొదటి ముక్కలో ఇంకా కొంచెం తినేసింది. ఇలా కోతి కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్కను తినేసి కోతి తుర్రున చెట్టెక్కి పారిపోయింది. పిల్లులు రెండు నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్లిపోయాయి. అందుకే పెద్దలు మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇద్దరి మధ్య గొడవ ఉన్నప్పుడు అది ఇద్దరి మధ్యనే ఉండాలి. అందులో మూడో వాడిని తీసుకొని వస్తే దాని వల్ల లాభం ఎప్పుడూ వారికే చెందుతుంది అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి లూలాల్యాండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. గుడ్ నైట్.